ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాయుడు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. మా అరణ్యాలు మా భవిష్యత్తు, ప్రకృతి రక్షణ, జీవరక్షణ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో భాగంగా గిరిజన విద్యార్థినులు తమ కష్టాలను నృత్య ప్రదర్శన ద్వారా తెలిపారు. నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. 200 కోట్ల రూపాయలతో ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నారన్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అడవులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇన్ఛార్జ్ గిరిజన సంక్షేమ అధికారి బి శశాంక, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఆదివాసీలు ముందు వరుసలో ఉంటారని సందర్భంగా తెలియజేయచ్చు. అదేవిధంగా గతంలో చూస్తే ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ అన్ని కష్టాలను అనుభవిస్తూ అనారోగ్యాలు పాలవుతూ సరైన విద్య, వైద్యం, సంక్షేమం లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులని మనం చూసాం. అదేవిధంగా చూస్తే వీళ్ళకి ఏ విధమైనటువంటి రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో కూడా వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితులని చాలాసార్లు మనం విన్నాం. అది చూస్తే ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో చలించిపోయి ఈ యొక్క ఆదివాసీలకు ఏం చేస్తే బాగుంటుంది, మెరుగైన విద్యను ఏ విధంగా అందించగలం, మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా ఇవ్వగలం, మెరుగైనటువంటి తాగునీటి రక్షిత మంచినీరు సరఫరాను ఏ విధంగా చేయగలం అనే దాని మీద బాగా దృష్టి పెట్టి వీళ్ళు ఒక మంచి తాగునీరుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే విద్యకి పెద్దపీట వేయడం కూడా జరిగింది. ఎక్కువ మంది ఈ రోజున ఆదివాసీ పిల్లలందరూ కూడా పూర్తి స్థాయిలో చదువుకోగలుగుతున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం వేసినటువంటి పెద్దపీటని ఈ సందర్భం తెలియజేస్తాను. గతంలో కానీ చూసినట్లయితే కొండపోడులు కొట్టుకుని వాళ్ళు ఆ పోడులో వ్యవసాయం చేసుకుని అక్కడ కాలువల్లో ఉన్నటువంటి నీరుని తాగుతూ వైద్య సదుపాయాలు అవసరం వచ్చినప్పుడు కనీసం ప్రెగ్నెన్సీ స్త్రీలు డెలివరీ టైంలో కూడా హాస్పిటల్కి వెళ్ళలేని దుస్థితిలో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ విద్యకి సరిగా అందకపోవడం వల్ల, విద్య లేకపోవడం వల్ల కూడా అందరూ కూడా వాళ్ళు ఆదివాసీలు అనే దానికి అసలు భయపడే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా రోడ్లు వేయాలని మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో అన్నిటిల్లోనూ కూడా ఎక్కువ రోడ్లు వేయడం జరిగింది. అలాగే రక్షిత మంచినీరు సరఫరాను కూడా చేయడం జరిగింది. విద్యా, వైద్య సదుపాయాలు కూడా మెరుగు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా కానీ చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో సందర్శించినటువంటి నాయకులు గతంలో లేరు. డిప్యూటీ సీఎం హోదాలో హై సెక్యూర్ జోన్లో ఉండే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించి వారి యొక్క కష్టాలను చూసి వారందరికీ కూడా మంచి సేవలు అందించాలి, వాళ్ళ సమాజంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు యువతంతా కూడా ఇక్కడ సరైనటువంటి మార్గంలో ప్రయాణించట్లేదు, వీళ్ళకి రహదారులు లేక, వీళ్ళకి సౌకర్యాలు లేక, మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గమనించి తక్షణ సాయంగా 200 కోట్ల రూపాయలతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరిగింది.